మేడ్చల్ జిల్లా హకింపేట స్పోర్ట్స్ స్కూల్ హాస్టల్లో ఓ విద్యార్థి నిన్న ఆత్మహత్య యత్నం చేసుకోవటం కలకలం రేపింది. 7వ తరగతి చదువుతున్న శ్రీనాథ్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. ఇక తోటి విద్యార్థులు హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించగా వెంటనే కోంపల్లిలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి అతన్ని తరలించారు. ప్రస్తుతం బాలుడికి చికిత్స కొనసాగుతుంది. శివరాత్రి సెలవులకు వెళ్లి 3 రోజుల క్రితమే శ్రీనాథ్ హాస్టల్కు వచ్చినట్లు విద్యార్థి తల్లి చెప్తుంది. ఎప్పుడూ యాక్టివ్గా ఉండేవాడని, గత కొన్ని రోజులుగా మూడీగా ఉంటున్నాడని బాలుడి పేరెంట్స్ చెప్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఘటనపై సమాచారం అందించడంతో అటు మంత్రి వాకిటి శ్రీహరిలను అడిగి తెలుసుకున్నారు. బాలుడికి చికిత్స విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని, మెరుగైన వైద్యం అందించాలని, విద్యార్థి వైద్య ఖర్చులని ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అటు విద్యార్థి ఆత్మహత్య యత్నానికి గల కారణాలపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి. ఆదిలాబాద్లో ఉంటే ఆంచెలు తీసుకొచ్చి ఈడేసింది. ఇప్పుడు 1 year అవుతుంది ఈడికొచ్చి. ఊరు పెట్టుకున్న సంగతి మాకు ఎవ్వరు చెప్పలేదు. మా ఇంటమ్మడి పక్కన 2 పిల్లలు ఉంటే వాళ్ళ పేరెంట్స్ మాకు ఫోన్ చేసి మీ బాబు ఇట్లా ఊరు పెట్టుకున్నా అని చెప్పిండు. అన్నాళ్ళ మించి అట్లే లేచి వచ్చాను. ఇంతకన్నా ఆడేం జరిగిందో నాకేం తెలియదు. ఇక మధ్యాహ్నం 1:30 అవుతుంది. చక్కగా హాస్పిటల్కి వచ్చాను. చూసిన సార్ అంతా మెడ అంతా కర్రగా అయిపోయింది. ఇక్కడ దానికి ఇదంతా ఏం శ్వాస లేదు. మేము చేస్తున్నాం ట్రీట్మెంట్ అంటారు కానీ ఆ శివయ్య పుణ్యం ఏం జరుగుతుందో నాకు తెలియదు. 2 కొడుకులే. చిన్న బాబు కూడా ఇళ్ళనే ఉంటాడు, అక్కింపేటలో స్పోర్ట్స్ స్కూల్లోనే ఉంటాడు. ఆయన కూడా ఫోన్ చేసి అన్నకేమైందంటే గిట్లా ఊరి పెట్టుకున్నామ్మా, మేము అన్నానికి వచ్చినాం, అన్న ఊరు పెట్టుకుండు, అసదే ఆటోలు వేసుకొని పోయిరమ్మా అని చెప్పిండు. యాక్టివ్గా ఉండేటోడు. అల్ల లొల్లి గిల్లి ఎవ్వరితో ఏం లేదు, ఎవ్వరు కూడా ఆయన ఏమనలేదు. ఇక అంతే. నాకు ఈ మధ్యన ఫోన్ చేయాలి 3 రోజులే తోలి ఆదిలాబాద్. విద్యార్థి పరిస్థితి చూసిన తర్వాత తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించడం మనం చూస్తున్నాం. అసలు ఆ పరిస్థితి ఏ విధంగా ఉందనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సుజాత, ట్రీట్మెంట్ అందిస్తున్నారు వైద్యులని తెలుస్తుంది. అయితే ఆ విద్యార్థి కోలుకునే పరిస్థితులు ఉన్నాయా? అయితే తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారా? దర్యాప్తులు ఎటువంటి విషయాలు తెలుస్తున్నాయి సుజాత? రత్న, హకింపేట్ స్పోర్ట్స్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నటువంటి శ్రీనాథ్ నిన్న మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో లంచ్కి వెళ్లకుండా రూమ్లోనే ఆత్మహత్య యత్నానికి పాల్పడినటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం కోపల్లిలోని వెల్నెస్ హాస్పిటల్లో శ్రీనాథ్కి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే హ్యాంగింగ్ చేసుకున్నటువంటి విషయం కుటుంబ సభ్యులు ఎవరికీ కూడా చెప్పలేదు. ఇంకొక విద్యార్థి తల్లిదండ్రులు కాల్ చేసి చెప్పేంత వరకు కూడా తమకు తెలియదు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇదే హాస్పిటల్లో ఐసీయూలో శ్రీనాథ్కి చికిత్స అందిస్తున్నారు. అయితే 24 hours గడిస్తే తప్ప శ్రీనాథ్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందో అని చెప్పేసి వైద్యులు చెప్పలేమని చెప్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రము స్కూల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళ మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. తల్లి కన్నీరు మున్నీరు అవుతుంది. ప్రస్తుతం శ్రీనాథ్ తల్లి మనతో పాటు ఉంది. అసలు ఏం జరిగింది అనేది కూడా మాట్లాడదాము. శ్రీనాథ్ చివరిగా ఏం మాట్లాడాడు? ఒక్క ఫోన్ కూడా చేయలేదు నాకు. సండే చేయి డాడీ అన్న, చేస్తామ్మా అన్నాడు. 2 రోజులే అవుతుంది హాస్టల్ తోలిపోయి. ఏం చేసుకుండో నిన్న మధ్యాహ్నం మా ఆడేం చేయలేదు, సార్ చేయలేదు, ఎవరు చేయలేదు. ఇంకోళ్ళ పేరెంట్స్తో మాకు ఎరకయింది. మేము ఫోన్ చేస్తే ఫోన్లు కూడా ఎవరు లేపుతలేరు. సార్లు లేపుతలేరు, వాడని లేపుతలేడు, అల్ల ఊరికి ఆయిల్ కూడా ఫోన్ లేపుతలేరు. ఆటోలో తీసుకపోయినా మంచిగానే ఉన్నాడు అని చెప్పారు. శ్రీనాథ్ 7వ తరగతి అంటే 13 సంవత్సరాలు ఉంటాయి. అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? ఆయనకి ఏం కష్టం వచ్చింది అంత? వాళ్ళ ఏమి ఇబ్బంది పెట్టారు. మాకైతే ఏం లేదు. ఇంటికాడైతే మంచిగా ఉండు, పోతవాడాడంటే పోతా అన్నాడు. అందరితో కూడా మంచిగా ఉండు, మా వాళ్ళతో అందరితో, తాత అమ్మమ్మ నాయనమ్మ అని కూడా తిరిగిండు. ఆయనకి ఏ ఇబ్బంది లేదు ఇంటికాడ. నా కొడుకుకి ఏ ఇబ్బంది లేదు. అమ్మ హాస్టల్నే ఎవరన్నా అన్నారో లేకపోతే పిల్లలే పెట్టిరో ఆయన సక్కన. ఆయన నాకైతే ఏ తెలియదు, మాకే ఫోన్ చేయలేదు తల్లి. డాక్టర్స్ ఏం చెప్తున్నారు శ్రీనాథ్ పరిస్థితి గురించి? డాక్టర్ ఏం చెప్తుండు, 2 రోజులు అయినాక చెప్తాము అని చెప్తారు. నా కొడుకు మెడంతా నల్లగా మిలిపోయిందమ్మా, నల్ల బ్లాక్ అయిపోయింది. ఏ చలనం లేదు మనిషిలో. వేసిన మనిషి వేసినట్టు నుంచి
వాళ్ళు ఏమంటారు వస్తుంది 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 అంటారు. ఏం వస్తుందో ఏం పోతుందో ఏం అర్థం కాకుండా ఆయనకి ఎలా సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది? ఏం వేసుకున్నాడంట అసలు? ఏమో గుడ్డలు కోసి పెట్టిర్రంట, పిల్లల ఆడ క్లాత్ ఉంటే కోసి పెట్టిర్రంట, బెడ్షీట్ ఆ డోర్లకు కడదామని పెట్టుకుర్రంట. ఆయన మరి అందరు కలిసి అనుకొని కోసి ఆడ పెడితే ఈయన కండాని పడ్డాయో లేకపోతే వాళ్ళే కోసి ఇటు సావాలని పెట్టిర్రో ఏం అర్థమే కాకుండా పోతుంది. ఏడ్చుడు తప్పించి మేమీ చేయలేము. ఏమన్నా స్కూల్ వాళ్ళు రావడం మాట్లాడడం ఏమన్నా చేస్తారా? వచ్చిర్రు పోయిర్రు. మేము లేము మేడం, మాకు హాలిడే, నిన్న ఇంటికి వెళ్తున్నాం మేము, వాళ్ళు ఇవ్వలేం లేము. శ్రీనాథ్ మరి ఎందుకు ఇట్లా చేసుకుంటాం మాకు అర్థం కావట్లేదంటే మీరు లేకుండేటో పోతారు, వాడే నన్ను ఉంటాడుగా అమ్మ అని మేము అడిగినాం. వాళ్ళు ఏం చెప్పట్లేరు. ఇంకా వాడేళ్ళు ఇద్దరు ఈయనే ఊరు, అలా కోచ్ చెప్పే సార్లు ఇద్దరు ఈయనే ఊరు. ఆదివారం అంటే పిల్లలంతా హాస్టల్లో ఉంటారు, వార్డెన్స్ ఉండాలి, వార్డెన్స్ లేరంటాను అక్కడ. చెప్పలేదు, ఎవరు చెప్పట్లేరు మేడం. ఫోన్లన్నా లేకపోతే ఎవరు ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. వాడని చేసినాం, అల్లుకి ఆయల చేసినాం, సార్లు లేరా డాడీ అంటే నా కొడుకు చిన్న కొడుకు ఫోన్ చేసిండు. అమ్మ అమ్మ అంటే మేము నమ్మకం చాలక్క డాడీ ఇంకో ఆమెకి ఒక ఆమెకి బయట ఉంటే ఆడుంటారు వాచ్మెన్ ఫోన్ చేస్తే ఇచ్చిండు. ఏమైంది డాడీ అన్నకంటే అమ్మ చిన్న ఊరి పెట్టుకున్నా అమ్మ, ఏం కాదు ఆటోలో తీసుకుపోయినా అన్నాడు. ఆ చిన్నపిల్లగానికి ఏమేరక ఊరి పెట్టుకున్నా అన్నకి అవుతుందని. మరి ఎట్టుండు డాడీ అంటే నాకైతే అంతకుమించి ఏం తెలియదమ్మా, హాస్పిటల్కి అయితే తీసుకుపోయారు కానీ నువ్వు రా అంటే మేమన్నాక డాడీ హాస్టల్ వద్దు ఏమొద్దు చదువుకోరు ఇంటికి తీసుకుపోతా అన్న. ఈడికి వచ్చినాక ఎట్లేసిన మనిషి అడండి ఉండు. బాబు మీకే ధైర్యం చెప్తాడు, నాన్న ఏమన్నా కొడుతున్నాడా, అమ్మ జాగ్రత్త అని చెప్తాడు. అట్లాంటి బాబుకి అసలు ఆలోచన ఎట్లా వచ్చింది? ఏం చెప్పుడు, ఏమన్నా 10 ఇంటికి వస్తే మంచిగా తినేది, మంచిగా ఉండేది. ఎప్పుడన్నా మీరు లొల్లి పెట్టుకుంటే మీరు ఊరికే లొల్లి పెట్టుకోకూరు డాడీ, ఎందుకు అమ్మను కొడతాం అనేది. అంతకు మించి ఏమన్నా పోయేది, ఇక ఆటకు పోయేది, ఆ తాతల ఇంటికి పోయేది, పెదనాన్న ఇంటికి పోయేది, పెదనాన్న ఇంటికి పోయేది, ఇంకా ఇల్లు తిరిగి వచ్చేది, అన్నం తినేది, ఏం కూర విన్నామమ్మా ఏం పువ్వు విన్నామని. 2 రోజులు నా కొడుకు నన్ను పువ్వు అడుగుతులే, నీళ్ళు అడుగుతులే, కూర అడుగుతులే. అమ్మా కాదమ్మా, స్పోర్ట్స్ లో కూడా యాక్టివ్ గా ఉంటాడు. అసలు ఎందుకు స్కూల్లో ఏమై ఉంటది? ఎవరన్నా మీద అనుమానం ఉందా మీకు? అనుమానం లేదు, నాకు స్కూల్ మీద అనుమానం. ఏది చూడకుండా నా కొడుకు ఎందుకు ఇంటి చూసిరన్న స్కూల్ మీద అనుమానం. స్కూల్లో తిట్టారు ఎవరు అంటున్నారు, నిజమేనా? నాకేం తెలియదు, ఊరు పెట్టుకున్నాను ఏవలో చెప్తే నాకెరకే, నేను అంతకుమించి మాకు తెలియదు. అయితే శ్రీనాథ్ కుటుంబ సభ్యులంతా స్కూల్ మీద అనుమానం ఉంది మాకు, ఎవరో కావాలని శ్రీనాథ్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు, అందుకే సూసైడ్ చేసుకుని చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పేసి కుటుంబ సభ్యులు తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. రత్న, రైట్, థ్యాంక్ యూ సుజాత. నిన్న మేడ్చల్ జిల్లా హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్ హాస్టల్లో ఒక విద్యార్థి ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చేశాడు. అయితే ఫ్యాన్ కు ఉరివేసుకుని చనిపోవడానికి ప్రయత్నించాడు. 7వ తరగతి చదువుతున్న శ్రీనాథ్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరేసుకోవడం జరిగింది. దీనితో తోటి విద్యార్థులు వెంటనే అతన్ని సిబ్బందికి తెలియచేయడం, ఈ సమాచారం వాళ్ళు హాస్పిటల్కి తరలించడం, ఇదంతా నిన్న జరిగింది. అయితే ఇప్పుడు హాస్పిటల్ ఇంకా ట్రీట్మెంట్ కొనసాగుతుందని చెప్తున్నారు వైద్యులు. ఇప్పటికే తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపించడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఇదంతా కావాలని ఎవరైనా చేస్తుంటారా, లేదంటే విద్యార్థి తనంతటికి తానే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డా, ఏ కారణాల చేత ఈ ఘటన జరగాల్సి వచ్చిందనే కోణంలో పోలీసుల దర్యాప్తు కూడా ముమ్మరం చేశారు. ఘటనపై ఈ సమాచారం అందడంతో వెంటనే మంత్రి వాకిటి శ్రీహరి కూడా హాస్పిటల్కి హుటాహుటిన చేరుకోవటం, తల్లిదండ్రులకి భరోసా ఇచ్చి వైద్యులకు కూడా ఏం జరిగినా కానీ వైద్య పరీక్షలకు సంబంధించి కానీ వైద్య ఖర్చులన్నీ కూడా ప్రభుత్వం భరిస్తుంది, ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్ అందించాలని చెప్పి కూడా వైద్యులకి ఆదేశాలు జారీ చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇక శివరాత్రి సెలవులకి ఇంటికి వచ్చి వెళ్లిన తమ కొడుకు ఇటువంటి
ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడడంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. ఏం జరిగిందనే కోణంలో పోలీసుల దర్యాప్తు కూడా కొనసాగుతుంది. హాస్టల్ వార్డెన్ కానీ లేదంటే ఇతరత్ర సిబ్బంది కానీ ఎవరూ కూడా మాకు సమాచారం అందించలేదు. బయట వాళ్ళ వల్ల తెలుసుకున్నాం, ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది అని చెప్పి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడం కూడా చూస్తున్నాం. మరి పోలీసుల దర్యాప్తులో ఎటువంటి విషయాలు తెరపైకి వస్తాయనేది వేచి చూడాలి.